పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అట్లాగే కొనసాగుతున్నాయి. గల్ఫ్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. వైపు దుబాయ్ ఇరాన్ మీద రహస్య దాడులకు పాల్పడింది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. మరొక వైపున కువైట్ దీవిని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించింది అన్నది నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా. మరోవైపు సౌదీ అరేబియా కూడా ఇరాన్ మీద మార్చిలో రహస్యంగా దాడులకు దిగిందన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళన మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. కువైట్లోని బుబియాన్ అనేది అతిపెద్ద ద్వీపం. ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లతో సహా ప్రధాన పౌర సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన 6 సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం చెబుతోంది. వాళ్ళు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది. అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని చెప్పింది. ఈ క్రమంలో 4 వ్యక్తులను అదుపులో తీసుకుంటే మరో 2 తప్పించుకున్నారని, ఈ ఘర్షణలో తమ సాయుధ దళాల్లో ఒకళ్ళు గాయపడ్డారని చెప్పింది. ఈ చర్యలను కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ తక్షణమే బేషరతుగా చట్టవిరుద్ధమైన చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వాళ్ళు సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెబుతోంది. నౌకాయానానికి అంతరాయం కలగడంలో గల్ఫ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్ మీద దాడులకు ఇరాన్ ప్రణాళిక చేసిందని కువైట్ చేసిన ఆరోపణలు తోసిపుచ్చింది. మరోవైపు సౌదీ అరేబియా కూడా ప్రతీకార దాడులు చేసినట్టు బయటకు వచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ అరేబియా వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్టు తాజా మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగినాయి అన్నటువంటి మాత్రం స్పష్టత రాలేదు.